నేను దేశం వదిలి వెళ్ళిపోయాను, కానీ దొంగను కాదు. ఇప్పుడు ఈ మాట ఇండియాను షేక్ చేస్తుంది. అవును, విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాల్యా మాట్లాడుతూ 2016 మార్చి తర్వాత భారత్కు తిరిగి రాలేదు కాబట్టి తనను పరారీలో ఉన్నవాడు అనొచ్చు, కానీ తాను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటనలో భాగంగానే తాను విదేశాలకు వెళ్ళాను. నాకు సరైన కారణాల వల్ల తిరిగి రాలేదు. మరి నన్ను పరారీ అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ దొంగ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, దొంగతనం ఎక్కడ జరిగింది అని ఆయన ప్రశ్నించడంతో అందరూ మాల్యా విధానం వైపు మళ్ళారు. ఇండియా వదిలి వెళ్ళిపోయాక 2016 నుంచి బ్రిటన్లో ఉన్నారు మాల్యా. భారత్లో న్యాయమైన విచారణ జరుగుతుందన్న హామీ లేకపోవడం వల్ల తిరిగి రాలేదని చెప్తున్నారు. తనకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి ఉంటుందని హామీ ఇస్తే తిరిగి రావడం గురించి ఆలోచిస్తానని ఆయన అంటున్నారు. యూకే హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ భారతీయ జైళ్ల పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తాయని, అందుకే తనను అప్పగించలేమని వాదించారు.